ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం భారత్కు చేరుకున్నారు. ఆయన రాకతో భారత్-రష్యా మధ్య స్నేహబంధం మరింత బలపడుతోందని నిరూపితమైంది. ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్లో పుతిన్కు ఘన స్వాగతం లభించింది. ఈసారి ఆసక్తికరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రోటోకాల్ను పక్కనబెట్టి స్వాగతం పలికారు. ప్రపంచ వేదికపై జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనపై ప్రపంచ దేశాలన్నిటి దృష్టి ఉంది. దీనికి నిదర్శనంగా పుతిన్ విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యే ముందు ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేయబడిన విమానంగా పుతిన్ ప్రయాణించిన విమానం నమోదైంది. ఈ పర్యటన సందర్భంగా ఒక ప్రత్యేక దృశ్యం కనిపించింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. ఇద్దరు ప్రపంచ నాయకులు ఇలా కలిసి ప్రయాణించడం అనేది భారత్-రష్యా దేశాల మధ్య ఉన్న గాఢమైన స్నేహబంధాన్ని, బలమైన వ్యూహాత్మక సంబంధాన్ని మరోసారి చాటి చెప్పింది. అంతేకాక ఇది ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని తెలుపుతోంది. ఇద్దరు నాయకులు ఒకే వాహనంలో ప్రయాణించడం ఇదే మొదటిసారి కాదు. గత సెప్టెంబర్లో చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా కూడా మోదీ, పుతిన్ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. అయితే ఈ రెండు సందర్భాల్లో నాయకులు ప్రయాణించిన విధానంలో ఒక ఆసక్తికరమైన మార్పు ఉంది. చైనా పర్యటన సమయంలో పుతిన్ కారు ముందు వెళ్లగా దాన్ని మోదీ కారు అనుసరించింది. కానీ ఈసారి ఢిల్లీలో మాత్రం ఇద్దరు నాయకులు ప్రయాణించిన టయోటా ఫార్చ్యూనర్ కారు ముందు వెళ్లగా దానిని పుతిన్ భద్రతా కారు అనుసరించింది. ఒకే వాహనంలో ప్రయాణించడం అనేది ఇరు దేశాల సంబంధాల్లోని కొత్త సమీకరణాలకు, భారత్ నాయకత్వానికి ఉన్న ప్రాధాన్యతకు సంకేతం అనే చర్చ అంతర్జాతీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా అమెరికా భారత్పై భారీగా టారిఫ్లు విధించిన సమయంలో మోదీ, పుతిన్ ఒకే కారులో వెళ్లడం ప్రపంచ దేశాలకు సరికొత్త సంకేతాన్నిచ్చింది. 2 రోజుల పాటు సాగనున్న పుతిన్ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, వాణిజ్యం వంటి కీలక రంగాలపై అనేక వ్యూహాత్మక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఈ సమావేశాల తర్వాత రాబోయే ఉమ్మడి ప్రకటనపై ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. భారత్-రష్యా మధ్యనున్న ఈ బలమైన స్నేహబంధం అంతర్జాతీయ సంబంధాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.